నిర్మల్ జిల్లా ఖానాపూర్లో భారీ వర్షాలతో నష్టపోయిన పంటల వివరాలను ఎమ్మెల్యే బొజ్జి పటేల్ వివరించారు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ గురించి స్పందిస్తూ కమిషన్ పంపకాల్లో తేడాలు రావడంతోనే కల్వకుట్ల కుటుంబంలో వివాదాలు మొదలయ్యాయని ఆరోపించారు. దానికి కాంగ్రెస్ పార్టీ ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. బీజేపీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ను జైలుకు పంపాలని డిమాండ్ చేశారు. లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించే అంశం కోర్టులో ఉందని, సోషల్ మీడియాలో దుష్ప్రచారాలను నమ్మవద్దని ఎమ్మెల్యే బొజ్జు సూచించారు. కొంతమంది మూర్ఖులు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఇష్టారీతిగా గౌరవ ముఖ్యమంత్రి గారి మీద అబద్ధం వేసే ప్రయత్నం చేస్తున్నారు. కవితని మాట్లాడిస్తున్నారంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాట్లాడిస్తున్నారు. దీని వెనుక అతనే ఉన్నాడని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఒక జడ్పీటీసీ స్థాయి నుంచి ఈరోజు సీఎం స్థాయికి ఎక్కడం అనేది జరిగింది. అతని సొంత తెలివితేటలు, రాష్ట్ర ప్రజలకు మనోభావాలు, ఈరోజు రాష్ట్రంలో ఏం జరుగుతున్న పరిస్థితులు కలవకుండా కుటుంబం దోచుకుంటూ పోతే ఆ కుటుంబానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఆ కుటుంబం చేసిన దోపిడిని బహిర్గతం చేయడానికి, ఆ కుటుంబం వల్ల రాష్ట్రం అంతా కూడా 4 కోట్ల మంది ప్రజలు ఇబ్బంది పడుతున్న ఆలోచనతోటి ప్రత్యేకించి ఆ కుటుంబంతో కొట్లాట చేయడం అనేది జరిగింది. అలాంటి క్రమంలో ఈరోజు లిక్కర్ స్కామ్లో దొరికిన కవిత గారు కావచ్చు, అదేవిధంగా రిటైర్ గారు కావచ్చు, అదేవిధంగా ఈరోజు కాళేశ్వరం పేరు మీద హరీష్ రావు గారు కావచ్చు, ఆ కుటుంబాన్ని ఎవరు తీసుకున్నా ఈరోజు రాష్ట్ర ప్రజలు క్షమించరు. ఆ విషయం అందరికీ తెలుసు. కాబట్టి ఈరోజు ఒక డ్రామాబాజీ లాగా, డ్రామా కంపెనీ లాగా ఈరోజు కేసీఆర్ని సేవ్ చేయడానికి, అంటే వాళ్ళ నాన్న సేవ్ చేయడానికి హరీష్ రావు మీద మాట్లాడుతుంటారు. వాస్తవంగా నిన్న ఆమెను సస్పెండ్ చేసే క్రమం కూడా ఏ రకంగా సస్పెండ్ చేయడం అనేది జరిగింది. వాస్తవంగా వాళ్ళు ఇచ్చిన లెటర్ పేరులో ఎక్కడ కూడా వాళ్ళ కార్యక్రమం కానీ ఎలాంటి కూడా లేవు. నిజంగా సస్పెండ్ కాదా ఎంతో కాదు. మరి కవితారావు గారు అట్లా మాట్లాడితే కొంతమంది మూర్ఖులు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఇష్టారీతిగా గౌరవ ముఖ్యమంత్రి గారి